ఎందుకు మనిషి చనిపోతున్నాడు సైన్స్ ప్రకారంగా? సోల్ అనే కాన్సెప్ట్ సైన్స్లో లేదు. దెర్ ఈస్ నో కీవర్డ్ ఆఫ్ సోల్ ఇన్ ద సైన్స్. అంటే వాట్? సో సింపుల్ గేమ్ ఏంటంటే మెయిన్ అవర్ బాడీ మేకప్ ఆఫ్ వాట్? సెల్స్. ప్రతి ఒక్కటి సెల్తో మేకప్. డీజనరేషన్ ఆఫ్ సెల్స్ ఆర్ ఎండింగ్ ఆఫ్ ద సెల్స్ కెపాసిటీ, ఇట్ టర్న్స్ టు ద డెడ్. అకార్డింగ్ టు ద సైన్స్ చెప్పేది ఏంటంటే సెల్స్ అని బాడీలో ఏంటంటే ఈచ్ ఇండివిజువల్ సెల్స్తో మేకప్ అయి ఉంటుంది కాబట్టి ఆ సెల్స్ అని చనిపోవడం వల్ల ఏమవుతుంది? సెల్స్ చనిపోవడం అంటే అవి ఆగిపోతుంది, దాని ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది. ఆ ఫంక్షనింగ్ ఆగిపోవడం వల్ల ఏమవుతుంది? మనిషి చనిపోతున్నాడు. బట్ ఏంటి అంటే హార్ట్ ఈజ్ ద మెయిన్. సెల్స్లో కూడా టాప్ సెల్స్, వీక్ సెల్స్ అలా కూడా ఉంటాయి అనమాట. హార్ట్ కూడా ఇట్స్ మేడప్ ఆఫ్ సెల్స్, రైట్? సో ఈ హార్ట్ మొత్తం మీద మొత్తం డిపెండెంట్ అయి ఉందిగా. సో కాల్డ్ యువర్ నీ బ్లడ్ పంప్ అవ్వకపోతే పని అవ్వదు కదా, నీకు బ్లడ్ పంప్ చేయాల్సిందే కదా. అంటే మెయిన్ సెల్ ఏదైతే మెయిన్ ఆర్గన్ ఉందో దాంట్లో సెల్స్ అన్ని ఆగిపోయినప్పుడు మిగిలిన వాటికి వెళ్ళే యాక్టివిటీ అంతా పోయినట్టే, కరెంట్ పోయినట్టేగా. సో డీజనరేషన్ అయిపోయింది, నీ బాడీ చనిపోయింది అకార్డింగ్ టు ద సైన్స్. ఇది ఆ సెల్ ఏంటి అగైన్ కాంటెక్స్ట్లో ఏంటి, అది ఎందుకు ఆగిపోవాలి? అన్ని సెల్స్ ఉన్నాయి కదా, ఒక సెల్ అన్ని సెల్స్ ఎందుకు ఒకేసారి ఆగిపోయినాయి? సో ఒక హార్ట్ అంతా కలిపి ఒక సెల్సే కదా, గ్రూప్ ఆఫ్ సెల్స్, రైట్? అవన్నీ ఎందుకు ఒకేసారి ఆగిపోయినాయి? సరే ఇప్పుడు ముసలాళ్ళ కంటే పని చేసే అలసిపోయినాయి. సో కాల్డ్ కిడ్స్, సో కాల్డ్ యూత్, సో కాల్డ్ పీపుల్కి వాళ్ళకి ఎందుకు అవుతుంది? జనరల్గా ఉండి చనిపోతారు ఎందుకు? కండిషన్ ఏం లేదు, జనరల్గా చనిపోతున్నారు అనుకో. ఎందుకు? సైన్స్ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. అదే అమ్మ, దానికి ఏంటంటే సైన్స్కి ఒకేసారి అన్ని ఎందుకు ఆగిపోతుంది దానికి సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు? వాళ్ళు ఏం చెప్తారంటే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇట్, వీఆర్ నోయింగ్ ఇట్ అని చెప్తున్నారు. బట్ దాని ఆన్సర్ లేని దానికి దేని దగ్గర ఆన్సర్ మనకి? అది రిలీజియన్ పర్స్పెక్టివ్లో. సో యమదొంగ సినిమా. సో కమింగ్ టు హియర్, లైఫ్ ఆఫ్టర్ డెత్.